ఇంతకుముందు కాన్వకేషన్ 9 రోజులు అట్లా జరిగేది. భక్సింగ్ గారు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు అంతకుముందు కొంతమంది సేవకులు పరిచయలో పాలు పొందేవాళ్ళు. కాన్వకేషన్కి ముందే కొన్ని రోజులు వచ్చేవాళ్ళు, వచ్చి పనుల్లో సహాయం చేసి కాన్వకేషన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఉంది. వెళ్ళేటప్పుడు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళడం వాళ్ళకి ఆనవాయితీ. అంటే సామాన్య ప్రజలు కాదు, సామాన్యమైన ప్రజలు అంటే చాలామంది ఉంటారు కనుక అందరూ ఆయన దగ్గరికి వెళ్ళలేరని సేవకుల్ని గ్రూపులకు టీమ్స్గా తయారు చేసి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. కానీ పరిచయం ఉన్న సీనియర్ గాడ్ సర్వెంట్స్, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ఇలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు భక్సింగ్ గారు నోటీస్కి తీసుకొని వచ్చి వెళ్ళేవాడు. అప్పుడు ఒక సేవకుడు వెళ్ళి నా కొరకు కూడా ప్రార్థన చేయండి బ్రదర్, నేను వెళ్తున్నానంటే ఎప్పుడు వెళ్తున్నారో అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఈ రాత్రి ట్రైన్కి వెళ్తున్నానంటే భక్సింగ్ గారు ఒకే ఒక పదం అన్నాడు, స్టే టు నైట్ గో టుమారో. ఎంత స్వీట్ వర్డ్స్! స్టే టు నైట్ గో టుమారో, ఈ రాత్రి ఉండో రేపు వెళ్ళు అన్నాడు. మనమైతే ఏమనంట, ఆయన మస్తుగా చెప్తాడులే, ఆడ భార్య ఫోన్ చేస్తుంది, మెసేజ్లు పంపిస్తున్నారు, ఇక్కడ ఉంటే ఎక్కడైతుంది. మనకు ప్రతి దానికి కౌంటర్ వచ్చింది, ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. మీరు బాగా ఊహించుకోండి, ఈ స్పిరిట్ నీలో వచ్చిందంటే లూసిఫర్ పనిచేస్తున్నాడు అని అర్థం. ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఆత్మ ఏం చేస్తుంది? ఓకే బ్రదర్, ఎస్ బ్రదర్ అన్నారు. వెళ్ళి ఆ రాత్రి పడుకున్నాడు. ఉదయం లేచినాడు, టిఫిన్ చేస్తుంటే అప్పుడు రేడియోలు ఉండేవి, న్యూస్ పేపర్స్ ఉండేవి, టీవీలు వాట్సాప్లు లేవు. అప్పుడు రేడియో ఎవరో పెట్టుకుని ఉంటే పలానా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్తున్న రైలు ప్రమాదానికి లోనైంది, కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాలైనాయి అని రేడియోలో వార్తిన్నారు. ఈయన షాక్ అయ్యాడు. ఇప్పుడు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఉదయాన్న థ్యాంక్స్ బ్రదర్ అని అన్నాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటే, స్టే టు నైట్ గో టుమారో అన్నారు కదా, అందుకే రాత్రి పడుకున్నాను, ఇప్పుడు వెళదామని వచ్చినాను అని. మరి విషయం ఏంటి అని అంటే, అప్పుడు భక్సింగ్ గారికి చెప్పినాడు, బ్రదర్ మీరు నన్ను ఉండి వెళ్ళమన్నారు కదా, ఒకవేళ మీ మాటకి నేను అవి చూపించి వెళ్ళింటే నేను వెళ్ళాల్సిన ట్రైనే యాక్సిడెంట్ అయింది, కొంతమంది చనిపోయారంట, కొంతమందికి దెబ్బలు తగిలినాయంట, కనుక దేవుడు మీ ద్వారా నన్ను ఆపినాడు, అందుకే మీకు థ్యాంక్స్ చెప్పి మీ దగ్గర ప్రార్థన చేయించుకోవాలని వచ్చాను కదా. ఈ దినాలు అలాంటివి కనపడవా, వినబడవా? అవి తీపి గుర్తులుగా, స్వీట్ మెమొరీస్గా అలాగే మిగిలిపోయాయా? ఇప్పుడేమి లేవా? ఎంత దూరం వెళ్ళిపోయా, ఎంత దూరం పడిపోయా. ఒక చిన్న విషయానికి కూడా మనలో స్పందన లేకపోవడం చాలా విషాదకరమైన సంగతి. ఇలాంటివి ఆయన జీవితంలో లెక్కలేనన్ని అనుభవాలు. రాస్తే పుస్తకం కూడా తక్కువ వస్తుందేమో, ఎన్నని రాస్తారు, ఎంతమంది అని చెప్తారు. ఇలాగ సేవకులు పరిచయమైన వారు కథలుగా వారు అనుభవాలు చెప్తుంటే అవి మనకు కథలుగానే మిగిలిపోయాయి, కానీ మన జీవితాల్లో వాస్తవాలుగా మిగిలిపోలేదు.